నమస్తే. కవిత వర్సెస్ హరీష్ రావు ఈ పంచాయతీ ఇప్పుడు పులి స్టాప్ పడేటట్లే కనిపిస్తలేదు. ముందు ఇంకా చాలా ముందు పోయే అవకాశం కనిపిస్తుంది. బట్ అసలు ఏమైంది, ఎందుకు కవిత, అసలు అందరూ అడిగే క్వశ్చన్లు, అందరికీ ఉన్న అనుమానం, అసలు ఏమైంది కవితకు? కవిత ఎందుకు డిఫర్ అయింది బీఆర్ఎస్తోన? ఏకంగా హరీష్ రావు మీద, సంతోష్ రావు మీద, కేటీఆర్ మీద కూడా, కేటీఆర్ మీద తీవ్రంగా లేకపోయినా కొంచెం చేసింది కదా. నేను పోయి బీఆర్ఎస్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెడితే కనీసం మా అన్న నాకు ఫోన్ కూడా వేయలేదు ఏమైందని. ఇంకా రేపు కేసీఆర్ మీద కూడా మాట్లాడచ్చు. కానీ ఏంటి అసలు ఏమైంది, తెర వెనుక ఏం జరిగింది, దీనిలో రేవంత్ రెడ్డి పాత్ర ఏంటి? అందరూ రేవంత్ రెడ్డి ఉన్నాడు వెనుక, ఈ గొడవ వెనుక. రేవంత్ రెడ్డి గొడవ పెట్టించిండా లేకపోతే ఇంకేమైనా చేసిండా? దీనిలో ఎవరి పాత్ర ఏంది? ఇవన్నీ దాదాపు ఈ 2-3 రోజుల ఫీడ్బ్యాక్ తర్వాత, ఒక 2-3 డేస్ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడిన తర్వాత, ఈ వ్యవహారం జరిగిన తర్వాత వచ్చిన చర్చలు, అనేక వ్యవహారాల తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నా. ఈ ఛానల్ సిగ్నల్ టీవీ మనది. ఇది మీకోసమే వీడియోలు చేసేది. మీకు చాలా విషయాలు తెలవాలని, చెప్పాలని, మీ ఇష్యూస్ ఏమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదామని, మీకు అంత నాలెడ్జ్ ఉండాలని. అందుకే మీరు ఒక సబ్స్క్రైబ్, మాకు 1000 ఏనుగుల బలం, ఆ బలం కోసమే సబ్స్క్రైబ్ చేయమని అడిగేది. ఇక సబ్జెక్ట్లో పోదాం. మీకు అంతా తెలుసు విషయం అంతా, నేను మళ్ళీ చెప్పాలని అవసరం లేదు. కవిత మాట్లాడిన వ్యవహారం తెలుసు, ఆ తర్వాత సస్పెన్షను, ఆ తర్వాత మళ్ళీ కవిత ప్రెస్ మీటు. సస్పెన్షన్ ముందు తర్వాత 2 ప్రెస్ మీట్లు హరీష్ రావు, సంతోష్ రావు మీద కవిత మాట్లాడిన విషయాలే ఉన్నాయి. సస్పెన్షన్ తర్వాత ఆమె మాట్లాడిన తీరు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. డిఫరెంట్గా అంటే ఇక ఇవన్నీ నిజమేమో, ఇవి ఎందుకు చెప్తుంది లేంది. ఇప్పుడు ప్రతిపక్షాలంతా కూడా అవే కదా మాట్లాడుతున్నది. కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, ఇక చూసినావా కవితనే చెప్పింది కాబట్టి ఇప్పుడు హరీష్ రావు మీద విచారణ చేపట్టాలి, సంతోష్ రావు మీద విచారణ చేపట్టాలి, ఆ నేరల ఇష్యూ మీద విచారణ చేపట్టాలి, ఇట్లాంటి డిమాండ్స్. అసలు కవిత చెప్పిన మాటలు పట్టుకొని వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. అందుకే ఏం జరిగింది అనే విషయాలు మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. ఏమైందంటే మొత్తానికి ఒక లిక్కర్ స్కామ్ అనేది, లిక్కర్ స్కామ్ కేసు అనేది దీని మొత్తానికి ఒక కేంద్ర బిందువు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది వ్యవహారం. అంతకుముందు సరే అప్పుడో ఇప్పుడో ఫ్యామిలీలో గొడవలు ఉంటాయి, ఇంపార్టెన్స్ ఇవ్వలేదనో, ఇచ్చిరనో, ఆయనకి ఎక్కువ ఇచ్చిరనో, నాకు తక్కువ ఇచ్చిరనో, ఇట్లాంటి చాలా గొడవలు ఉంటాయి. మామూలు గొడవలనే ఉంటాయి మామూలు ఫ్యామిలీలో. పొలిటికల్ ఫ్యామిలీలో అవన్నీ ఇంకా ఎక్కువ ఉంటాయి. అయితే ఈ లిక్కర్ స్కామ్ వచ్చిన తర్వాత కవితను అవాయిడ్ చేసిండ్రు. ఆమె సరే ఆ లిక్కర్ స్కామ్ ఎఫెక్టు పార్టీ మీద ఎంతవరకు ఉంది, ఎట్లా ఓడిపోయింది, ఓడిపోవడానికి ఈ లిక్కర్ స్కామ్ పాత్ర ఎంత అనేది సమస్త జనానికి తెలుసు కాబట్టి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ లిక్కర్ స్కామ్ నుంచి ఢిల్లీ నుంచి, అసలు ఆమె ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు ఆమె బెయిల్ కోసం కేటీఆర్, హరీష్ రావు, సుప్రీంకోర్టు జడ్జీల చుట్టూ తిరిగిండ్రు, డబ్బులు ఖర్చు పెట్టిండ్రు, అన్నీ చేసిండ్రు. ఆమెను బయటకు తీసుకొచ్చిండ్రు, చాలా ఆప్యాయంగా పట్టుకొచ్చిండ్రు. పట్టుకొచ్చిన తర్వాత సినిమా స్టార్ట్ అయింది. సినిమా ఏంటంటే నాకు ప్రియారిటీ ఇస్తలేరు అనేది కవిత మేడం యొక్క ఇంటెన్షన్. నాకు ఇంపార్టెన్స్ ఇస్తలేరు. ఆ రోజు జైలు నుంచి వచ్చిన తర్వాత కేసీఆర్ దగ్గర పోయినరు, ఫామ్ హౌస్కి పోయినరు, కేసీఆర్ని కలిసిండ్రు. బహుశా అదే రోజు లాస్ట్, ఇంకా మళ్ళీ కలిసే అవకాశం రాలేదు. ఆ తర్వాత ఒకసారి అది ఫోన్లో మాట్లాడి చెప్తున్నారు, అది క్లారిటీ లేదు. ఇంకా నో అపాయింట్మెంట్స్, నో డీలింగ్స్, నో టాక్స్. అట్లా ఆమె ఎవరితోనో పంపినరు. ఒక 2 years సైలెంట్గా ఉన్నామ్మా, మొన్ననే కదా జైలుకి వెళ్ళి వచ్చినావు, ఒక 2 years సైలెంట్గా ఉండు, ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రజలతో పోరాటం చేయాల్సిన అవసరం ఉందని కేసీఆర్ చెప్పిండు అనేది బీఆర్ఎస్లో బాగా చర్చ జరుగుతుంది. 2-3 రోజుల నుంచి జరుగుతున్న చర్చ. ఒక పెద్ద తలకాయల మధ్యనో లేకపోతే ఓ మీడియం నాయకుల మధ్యనో జరుగుతున్న చర్చ ఇది. అట్లెట్లా ఉంటాం, అట్లా కాదు అని, ఫ్యామిలీ లేకపోతే పార్టీ నన్ను అవాయిడ్ చేస్తున్నారు అనేది ఒక అబద్ధతా భావానికి పోయింది కవిత. ఒక అసంతృప్తికి లోనైంది. సింపుల్గా చెప్పాలంటే అసంతృప్తికి లోనైంది ఆమె. అసంతృప్తికి లోనైన తర్వాత ఆ అసంతృప్తిని క్యాచ్ చేసుకునే ప్రయత్నాన్ని మొదలుపెట్టినారు సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆయనకు వీళ్ళ మీద కేసులు బుక్ చేసి జైలుకు పంపిద్దామంటేనేమో ఏడ దొరుకుతలేవు, ఇంకా ఇంకేదో చేద్దాం, అసలు మొత్తం అసలు బీఆర్ఎస్ఏ లేకుండా చేద్దామంటేనేమో అది అయితలేదు. కేసీఆర్ ఫ్యామిలీని ఏమి చేద్దామన్నా రేవంత్ కుదరలే. అంతలా కవిత మేడం అసంతృప్తి, పక్క సర్కిల్లో అసంతృప్తిని చెప్పుకోవడం, ఇవన్నీ స్టార్ట్ అయినాయి. అక్కడి నుంచి ఇక మెల్లగా పార్టీ మీద తిరుగుబాటు స్టార్ట్ అయిందనమాట. సొంతంగా జనాలకు వెళ్ళే ప్రయత్నం చేయడం, పార్టీ కార్యక్రమాలు పట్టించుకోకపోవడం, మెల్లగా అవాయిడ్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి పట్టించుకుంటలేరని చెప్పేసి కవిత కూడా అవాయిడ్ చేసినారు. చేసినప్పుడు యాక్చువల్గా కవిత అండ్ రేవంత్ రెడ్డి వాళ్ళకు
కొన్ని ఏళ్ళ నుంచి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. 2010 నుంచి 2008 నుంచి బిజినెస్ చేసిన వాళ్ళు రేవంత్ రెడ్డి, లేకపోతే వాళ్ళ బామర్ది సుధీర్ రెడ్డి, తర్వాత కవిత మేడం, వీళ్ళందరూ అప్పట్లోనే బిజినెస్ చేసిన వాళ్ళు. చాలా చాలా కంపెనీలు ఉన్నాయి, మీరు చాలా వీడియోలు చూసి ఉండొచ్చు. ఆ కంపెనీలన్నీ కూడా చాలా బిజినెస్లు చేసిండ్రు. అసలు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ గవర్నమెంట్లో కూడా రేవంత్ రెడ్డికి కవిత మేడం కొన్ని పనులు చేయించింది అనేది ఒక పెద్ద చర్చ ఉంది. రేవంత్ రెడ్డికి యాక్చువల్ కేసీఆర్ గవర్నమెంట్లో జనరల్గా అయ్యే పనులు అయితే అవుతాయి, కానీ ఏవో ఉంటాయి కదా, సెటిల్మెంట్ వ్యవహారాలు ఉంటాయి కదా, అట్లాంటి పనులు కూడా చేసిండ్రు. అట్లాంటి పనులు కూడా రేవంత్ రెడ్డికి ఫేవర్ చేసిండ్రు అనేది ఒక పెద్ద చర్చ గవర్నమెంట్లో అప్పట్లో ఉంది, ఇప్పుడు కూడా నడిచింది. కవిత మేడం చేయించింది ఇవన్నీ. ఇక అదంతా జరిగిపోయింది, అదంతా అయిపోయింది. ఇప్పుడు ఈ అసంతృప్తిని రేవంత్ రెడ్డి క్యాష్ చేసుకునే ప్రయత్నాన్ని మొదలుపెట్టి ఇక కొంచెం ఎం విటమిన్, ఎం అంటే మనీ విటమిన్, జైలు నుంచి వచ్చిన తర్వాత ఏం బిజినెస్ ఉన్నావో ఏం లేవో ఏమవుతావో కానీ ఎం విటమిన్ ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు కూడా సేమ్ కేసీఆర్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డికి ఎట్లా పనులు అయినాయో ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో కవిత మేడం కూడా అట్లాంటి పనులు అవుతున్నాయి అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఇక్కడ రెండు విషయాలు మాట్లాడాలి మనం. కవిత మెల్లమెల్లగా మాట్లాడుతూ వస్తున్నారు చూడండి. ఇప్పుడు ఎవరైనా సరే హరీష్ రావు మీద కోపం ఉంది, లేకపోతే సంతోష్ రావు మీద కోపం ఉంది, లేకపోతే కేసీఆర్ మీద కోపం ఉంది, అవసరమైతే ఒక ప్రెస్ మీట్ పెట్టి తిట్టేస్తారు, లేకపోతే సొంత ఫ్యామిలీ కాబట్టి ఒక ఫోన్ చేసి ఏంటి అసలు మీ ప్రాబ్లం ఏంది, నన్ను ఎందుకు పట్టించుకుంటారో మాట్లాడేస్తారు. కానీ కవిత అట్లా చేస్తలేరు. ఆమె గ్రాడ్యువల్గా చెప్పుకుంటూ వస్తుంది. ఒకరి మీద తర్వాత ఒక ఆరోపణ, తర్వాత ఒక ఆరోపణ, ఒక రకమైన ఇబ్బంది. సామాజిక తెలంగాణ రాలేదు అని ఒకసారి కామెంట్ చేసింది. అంటే కేసీఆర్ గవర్నమెంట్లో సామాజిక తెలంగాణ రాలేదని కేసీఆర్ గవర్నమెంట్ తప్పుపట్టే ప్రయత్నమే కదా, అది తప్పుపట్టినట్టుగానే భావించాలి. తప్పు పట్టింది ఆల్రెడీ ఆమె. ఇట్లా కేసీఆర్ గవర్నమెంట్ను టార్గెట్ చేసుకుంటూ వచ్చింది. ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రెషర్, లేకపోతే రేవంత్ రెడ్డి అలయన్సు, ఇక్కడ నుంచి డిఫరెన్స్, ఈ రెండింటి మధ్య ఇదంతా జరిగింది. అయితే ఒక 4 months బ్యాక్ ఆ అమెరికా లేక అదంతా ఒక డ్రామా జరిగింది కదా. ఇవి అమెరికా పోవడం, అమెరికా నుంచి కరెక్ట్గా వస్తుందనగానే ముందు రోజే లేఖ విడుదల కావడం, ఇదంతా ఒక హైడ్రామా అనేది. అది ఓపెన్ డిబేట్. అసలు ఆ లేఖను విడుదల చేసింది కవితనే. ఉంటారు కదా ఫహీం ఖురేషీ ద్వారా కాంగ్రెస్ ఛానల్కి ఎట్లా పోతుంది. ఒకవేళ ఇంకోటి తెలుసా, ఆ లేఖ ఎట్లా పంపించారంటే చెప్తారు వాళ్ళు, పంపించిన వాళ్ళు కవిత వాళ్ళ అమ్మ ద్వారా, వాళ్ళ మదర్ ద్వారా కేసీఆర్కి పంపించింది. మధ్యలో నో థర్డ్ పార్టీ. కేసీఆర్ ఏ లేఖ అయినా సరే చూసి చించి ఆడ పడేస్తాడు. అది ఆయన సాంప్రదాయం అంట. ఆయన ఎవరు ఆ పేపర్ ఇంకా మళ్ళీ ఎవరు చూడొద్దని ఆ లేఖ కూడా చించేసినట. మరి చించేసిన లేఖ బయటికి ఎట్లా వచ్చింది? ఇక్కడ సంతోష్ రావుకు తెలియదు, హరీష్ రావుకు తెలియదు, అడుగునోళ్ళకి ఎవరికి తెలియదు అంట ఈ లేఖ. ఆ లేఖ అసలు వాళ్ళకి ఎట్లా పోయింది? బిగ్ టీవీ కాంగ్రెస్ ఛానల్కి ఎట్లా పోయింది? కరెక్ట్గా అమెరికా నుంచి వచ్చే ముందు రోజే ఎట్లా వచ్చింది? ఇదంతా కవిత మేడమే చేసిండ్రు అనేది బహిరంగ రహస్యం. తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయితే మెల్లగా ఏం చేసిందంటే కొంతమంది ఎమ్మెల్యేలకు ఫోన్ చేసింది. కాంగ్రెస్ పోదాం, మనం కాంగ్రెస్ పోవాలని చేసిందంట. అసలు కేసీఆర్కి ఇవన్నీ విషయాలు తెలిసింది అట్లనే. ఈ ఎమ్మెల్యేలే కేటీఆర్కి చెప్తే కేటీఆర్ హరీష్ రావు మాట్లాడుకొని పోయి కేసీఆర్కి చెప్పారండి, ఈమె కాంగ్రెస్ పోదామంటుంది, మాకు ఫోన్లు చేస్తుంది అని. అందులో భాగంగా హరీష్ రావు కూడా ఫోన్ చేసినట్టు. హరీష్ రావుకు ఫోన్ చేసి ఇదంతా బీఆర్ఎస్ ఉండే చర్చ సుమా, కొంతమంది దగ్గర పర్సన్స్, వాళ్ళకు ఫ్యామిలీకి దగ్గర ఉండే పర్సన్ చెప్పింది. హరీష్ రావుకు ఫోన్ చేసి ఇక్కడ నన్ను ముందల 1 year, నువ్వు కూడా ముందల పడవు, ఇక్కడ ఎన్ని రోజులకున్న కేటీఆరే కింగ్ అవుతాడు, కాబట్టి మనం ఇక్కడ ఉంటే వేస్ట్, మనం కాంగ్రెస్కి వెళ్ళిపోదాం, నేను హైకమాండ్తో మాట్లాడేసిన, మొత్తం సెటరేట్ చేసేసిన, ఇక కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మన ఎమ్మడి ఉన్నారు, మనం పోదామని హరీష్ రావుకు హింట్ ఇచ్చిండట మేడం ఫోన్ చేసి. ఫోన్ చేయకు, కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేయాలి, లేదని కూడా రాజకీయాలు తప్పుకోవాలి, కానీ ఇప్పుడు ద్రోహం చేసి ఇంకొక పార్టీకి పోయి చేసే అవసరం ఏం లేదు, వద్దు అని అప్పటి నుంచి హరీష్ రావు కంప్లీట్ అసలు అవాయిడ్ చేసినట్ట కవితను. ఫోన్ లేదు, మాట లేదు, ముచ్చట్లేదు, ఇక ఏం లేదు, అవుట్, మెసేజ్ కూడా రెస్పాండ్ అయ్యేది లేదు. లండన్లో ఉన్న హరీష్ రావు స్పందించిండు, నేను కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తా, మాకు కేసీఆరే బాస్, కేసీఆర్ ఏం చెప్తే ఆ పని చేస్తామని మాట్లాడండి. బహుశా ఇది ఇండైరెక్ట్గా కవిత ఇష్యూస్ పైనే మాట్లాడినట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ తర్వాత ఇక ముదిరింది వ్యవహారం. హరీష్ రావు ఆ మధ్య అస్వస్థకు గురయ్యి యశోద హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు ఒక 3 రోజులు. కవిత మేడంను వీళ్ళు అడిగారు మీడియా వాళ్ళు, మీరు హరీష్ రావు పరామర్శకు పోలేదేందని. అంటే ఏమైంది హరీష్ రావుకు, ఏమో నాకు తెలియదు అన్నది. ప్రపంచమంతా తెలుసు హరీష్ రావు జ్వరం వచ్చిండు, ఆయన హై బీపీ అయింది, సంథింగ్ 2 రోజులు 3 రోజుల్లో హాస్పిటల్లో ఉన్నాడు. కానీ కవిత మాత్రం సింపుల్గా తీసి పడేసింది, ఏమో నాకు తెలియదబ్బా అని. అప్పటికే వ్యవహారం ముదిరిందనమాట. అంటే హరీష్ రావు ఆమెకు సహకరించలేదు, పార్టీ మారడానికో కాంగ్రెస్లో చేరడానికో సహకరించలేదు. ఎమ్మెల్యేలు ఆల్రెడీ కేటీఆర్కి చెప్పేసిండ్రు. అసలు కేసీఆర్కు ఈ ఎమ్మెల్యేల వ్యవహారాన్ని హరీష్ రావుకు ఫోన్ చేసిండు కదా, హరీష్ రావు
తనకు ఫోన్ చేసిన వ్యవహారాన్ని, కవిత తనకు ఫోన్ చేసిన వ్యవహారాన్ని కేసీఆర్కి చెప్పి కవిత మీద తప్పుడు అభిప్రాయం వచ్చే విధంగా చెప్పిరండి. ఇవి ఫోన్ చేయడమే ఒక తప్పుడు అభిప్రాయం. యాక్చువల్గా ఫోన్ చేసి మాట్లాడి పార్టీ మారాలని అనుకోవడమే ఒక తప్పుడు అభిప్రాయమే, ఒక తప్పుడు ఆలోచన. ఆ తప్పుడు ఆలోచనను కేసీఆర్కి చెప్పినందుకు మేడంకు కోపం వచ్చిందట. అంటే మేడం అడిగింది కరెక్టే, కానీ కేసీఆర్కి ఎందుకు చెప్పిండ్రు, నా మీద ఎందుకు అట్లా చెప్పిండ్రు అనేది వీళ్ళ మీద ఉన్న ఫైట్. ఇంకా దాన్ని పట్టుకొని అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తుంది. ఇది అందుకే అన్నాం, కోపం వస్తే ఒకరోజు మాట్లాడేస్తారు. ఇది కోపంతో జరిగింది కాదు, పక్క ప్లాన్ ప్రకారం జరిగిందిగా చాలా క్లియర్గా కనబడుతుంది. కోపం అయితే ఒక ఫోన్ చేసి చెప్పేస్తారు సొంత ఫ్యామిలీ, లేకపోతే నాడు ప్రెస్ మీట్ పెట్టి తిట్టేస్తారు, అయిపోతుంది. కానీ ఇక్కడ అట్లా జరుగుతలేదు. ఇక్కడ మొత్తం ఒక ప్లాన్ ప్రకారం, ఒక స్కెచ్ ప్రకారం అంచెల వారీగా దీన్ని ఎస్టాబ్లిష్ చేసి వస్తున్నారు. ఇదంతా ప్లాన్ ఎవరిది? ఇప్పుడు నేను చెప్పిన కదా, ఈ బిజినెస్ రిలేషన్స్, వ్యవహారాలు, కేసీఆర్ ఫ్యామిలీని ఏదో చేద్దామనే ఒక ప్రయత్నం, రేవంతుడి ప్రయత్నం, ఇవంతా కూడా ఏదో ఒక సెంటిమెంటు, ఎవరికో లబ్ధి చేకూర్చనికనే కవిత ఈ అంచెల వారీగా ఇవన్నీ మాట్లాడుతున్నారు అనేది కేసీఆర్ ఎప్పుడో గమనించిండు, ఒక 4 months బ్యాకే గమనించిండు. బట్ ఆమె సస్పెన్షన్కి ఒక సమయం రావాలి, కానీ ఏమేమి మాట్లాడుతున్నారో మాట్లాడని జనమే మాట్లాడుకోవాలి. ఈవెన్ సస్పెన్షన్ చేసి మనం తప్పులో పడొద్దు, వాళ్ళే జనమే ఏంది ఇట్లా మాట్లాడుతుంటే ఇంకా సస్పెన్షన్ చేస్తలేని మాట్లాడుకోవాలి. ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఈ పని చేయాలి అని చెప్పి కేసీఆర్ ఇన్ని రోజులు చేయలేదని చెప్తున్నారు. నిజానికి కవిత ఆ లేఖ విషయం ఉంది కదా, 12 పేజీల లేఖనట, అది 6 పేజీలే బయటకు వచ్చింది. మిగతా 6 పేజీలు ఎందుకు రాలేదు? ఒకవేళ ఎవరో విడుదల చేస్తే మొత్తం ఉన్నదంతా రిలీజ్ చేస్తారు కదా, 6 పేజీలు మాత్రమే విడుదల చేసింది. 6 పేజీలు మళ్ళీ ఒకరోజు ఏదో ఒక కాంగ్రెస్ టీవీలో మళ్ళీ వస్తుంది, అది ఖచ్చితంగా కవితనే రిలీజ్ చేస్తుందన్న చర్చ కూడా బీఆర్ఎస్లో ఉంది. అంత పకడ్బందీగా పంపిన లేఖ కాంగ్రెస్ టీవీకి పోయింది అంటేనే వ్యవహారం అంతా అక్కడ ఉన్నోళ్ళు కాదు, బయట ఉన్నోళ్ళు మాత్రమే ఈ ప్రయత్నం చేసిండ్రు అనేది ఒక కథ. ఇంకోటి ఏంటంటే ఈ కాళేశ్వరం, ముఖ్యంగా కాళేశ్వరం విషయంలో మెగా కృష్ణారెడ్డిని కూడా టార్గెట్ చేసింది. మెగా కృష్ణారెడ్డి వ్యవహారం ఏంది? మెగా కృష్ణారెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నాడు, ఇప్పుడు అటాచ్ అయి ఉన్నాడు. మెగా కృష్ణారెడ్డి పైన ఒకవైపు కాళేశ్వరం మీద కమిషన్ వేసిండ్రు, కమిషన్ అవినీతి ఆరోపణలు ఏమి రాలేదు, దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఏమి గవర్నమెంట్ ఇవ్వలేదు. ఒక అసెంబ్లీలో కాళేశ్వరం మీద చర్చ పెడితే కాంగ్రెస్ డిఫెన్స్లో పడ్డది గవర్నమెంట్. ఆ డిఫెన్స్ నుంచి బయటపడే మార్గం లేదు. హరీష్ రావు బ్యాటింగ్ చేసిండు, సూపర్ బ్యాటింగ్ అంటున్న టైంలో కరెక్ట్ టైంకు కవితను దింపిండ్రు ఫీల్డ్లోకి. కవిత వచ్చి హరీష్ రావు మీద, సంతోష్ రావు మీద తీవ్రమైన ఆరోపణలు చేసిండ్రు. అదంతా డైవర్షన్ కోసమే, కరెక్ట్ టైంలో రేవంత్ రెడ్డి డైరెక్షన్ మేరకే ఆమె చేసిండ్రు అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. ఇక రేపు ఇంకా చాలా వ్యవహారాలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి జాగృతిలో చీలిక వచ్చింది. ఆ జాగృతిలో కొంతమంది బీఆర్ఎస్లో వెళ్ళిపోతున్నారు, కొంతమంది జాగృతిలోనే ఉండమని ఒక ప్రెస్ మీట్ పెట్టిండ్రు. కానీ ఒక్క లీడర్ కూడా కవిత వైపు పోవడానికి ఎవరు సాహసిస్తలేరు. కవిత వెంట వెళ్తే ఏంటి అనే ఒక చర్చ నడుస్తుంది. బట్ ఇక్కడ కంప్లీట్గా బీజేపీలో కూడా ఈ చర్చ ఉంది. దీని వెనుక మొత్తం సీఎం రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. కవిత ఎపిసోడ్ మొత్తం రేవంత్ రెడ్డి గారు రిమోట్తో నడిపిస్తున్న ఒక డ్రామా. ఇదంతా కేసీఆర్ ఫ్యామిలీ టార్గెట్గానే జరుగుతుండొచ్చు. కానీ ఈ లిక్కర్ స్కామ్ సంతోష్ మీద కూడా ఒకటి ఉంది. సంతోష్ మీద అయింది కోపం అంటే ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం అంతా కూడా ఢిల్లీలో సంతోష్ రావే చెప్పిండు అనేది కవిత అనుమానం ఉందంట. బహుశా ఆ కోపం మీద ఇవన్నీ మాట్లాడుతున్నాయి. మరి కవిత మాట్లాడుతున్న నిజం లేదా? సంతోష్ రావు డబ్బులు ఎన్ని సంపాదించిండు, లేకపోతే హరీష్ రావు డబ్బులు ఎన్ని సంపాదించిండు అంటే అసలు అవన్నీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చెప్తే దానికి చాలా వాల్యూ ఉంటుండే. పార్టీకి సస్పెండ్ అయిన తర్వాత ఆ మాటకు వాల్యూ ఉండదు. సేమ్ టైం రాజకీయాలలో ఎంతోమంది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరు? రేవంత్ రెడ్డికి అన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చిన ఒక పెయింటర్. ఒక చంద్రబాబు నాయుడు 2 ఎకరాల నుంచి 2000 ఎకరాలు కాదు 2 లక్షల కోట్లకు ఎట్లా ఎదిగిండు? రాజకీయాల్లో ఇదంతా జరుగుతున్నదే కదా. ఒక బీజేపీలో ఉన్న కిషన్ రెడ్డి ఒక అటెండర్ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎట్లా ఎదిగిండు? ఎన్ని కోట్లు ఉన్నాయి ఆయన దగ్గర? లేకపోతే ఇంకో కేంద్ర మంత్రి బండి సంజయ్ పరిస్థితి ఏంది? అప్పుడేంది ఇప్పుడేంది? రాజకీయాలలో గవర్నమెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డబ్బులు ఉంటాయి, డబ్బులు రాకుండా డబ్బులు ఇక్కడో వస్తూనే ఉంటాయి. కానీ ఇక్కడ మెగా కృష్ణారెడ్డి పంచాయతీ మాత్రం పార్టీకి ఫండ్ ఇచ్చినప్పుడు నాకెందుకు డబ్బులు ఇవ్వాలి అని ఒక పెద్ద పంచాయతీ నడిచింది మెగా కృష్ణారెడ్డికి, కవితకు. అందుకే ఇప్పుడు ఆయన పేరు కూడా తీసుకున్నారని ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది. బట్ ఇది ఒక రియల్ డ్రామా అంటే ఒక రియల్ తర్వాత జరుగుతున్నంత కూడా ఒక డ్రామా. ఇది కంచికి ఎక్కడ చేరుతుంది, ఏ ధరికి చేరుతుందో చూద్దాం మనం కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.